హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ బైనాన్స్ వెబ్3 రీసాలు 6 lakhs ఆఫర్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ ఎస్ఎం అయితే చేస్తాను రివార్డ్స్ అనేది. సో అలాగే ఇక్కడ మనం ఓల్డ్ ఆఫర్ వచ్చేసి సీజన్ 3 మీకు టాస్క్ 3 months బ్యాక్ అయితే మీకు టాస్క్ ఎలా చేయాలని చెప్పాను. సో యూఎస్డిసి మనం $60 హోల్డ్ అయితే చేసాం. సో ఇప్పుడు ఏ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్స్టేక్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చెప్తాను. ఓకే, స్టేక్ అయితే చేసామని అన్స్టేక్ ప్రాసెస్ ఇప్పుడు వస్తుంది తెలుసుకుందాం. ఓకే, అలాగే ఒకసారి ప్లేస్టోర్లో బైనాన్స్ యాప్ ఏమైనా అప్డేట్ ఉంటే చూసుకోండి. ఇక్కడ న్యూసెస్ గురించి కూడా చెప్తాను. ఓకే, సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం అప్డేట్ ఉన్న మీకు తెలుసు. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే చిన్న అప్డేట్ అనేది మీకు వస్తూ ఉంటాయి. సో వీడియోస్ కొంచెం బిజీ ఉండి చేయట్లేదు అండ్ ఆఫర్లు అయితే తక్కువ వస్తున్నాయి, అందుకే చేయట్లేదు. అందుకే మీకు చిన్న అప్డేట్ అనేది వితౌట్ అప్డేట్ కానీ ఇక్కడ గ్రాస్ అయిపోవచ్చు 10 వచ్చింది. ఇది కూడా మ్యాక్సిమం 10 అయిపోవచ్చు, లాస్ట్ అయిపోవచ్చు. సోల్పట్ అనేది మీకు తొందరలో ఒక వీడియో అయితే చేస్తాను, కొంచెం బిజీ అయితే ఉన్నాను. సో మీకు మ్యాక్సిమం అయితే డైలీ ఫ్రీ స్పిన్ వస్తుంది. నేను కూడా ఏమైనా రివార్డ్ వస్తే చూస్తున్నాను. మ్యాక్సిమం రివార్డ్ అయితే రావట్లేదు, అందుకే పోస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. నేను లైవ్లో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఎక్స్చేంజ్ కూడా చేయండి, అప్పుడు అప్డేట్ ఇస్తాను. అలాగే ఇలాంటి ర్యాండమ్ ఆఫర్స్ వస్తే అలాగే మీరు ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక ఫోమ్ అనేది ఒక ఆఫర్ అయితే వస్తుంది. ఇది మీకు లైవ్లో నేను నెక్స్ట్ ఒక చిన్న వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఓకే, మీకు ఎందుకంటే చిన్న అప్డేట్ అనేది ఇక్కడ అప్డేట్ అయితే వస్తుంది. ఓకే, ఈ3ది ఒక 10 years యానివర్సరీ ఎన్ఎఫ్టీ ఉంది, ఇది కూడా మీరు ఫాలో అప్ అయితే అవ్వండి. ఫోమ్ అది నేను ఒకసారి కూడా విన్ అవ్వలేదు. ఇప్పుడు 6-7 టైం ఉంది, నేను 3 times పార్టిసిపేట్ చేశాను. ఈ 3rd time చూద్దాం ఈసారి నేను విన్ అవుతాను లేదు. అలాగే ఇక్కడ హుకైన్ వాళ్ళు ఒక పార్టిసిపేట్ గివ్ ఇచ్చారు, ట్రై చేయండి. ఓకే, ఓపెన్ లీడర్ కూడా తొందరలో వచ్చే ఛాయిస్ ఉంది, మీరు చూడండి. ఓకే, అలాగే ఇక్కడ బైనాన్స్ యూజర్స్కి వచ్చేసి సో ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే మీకు తెలియాలి కాబట్టి ప్రాసెస్. ఓకే, దాని ముందే చెప్తున్నాను, సో చూసుకోండి. ఓకే, అలాగే న్యూసెస్ కూడా బైనాన్స్ యాప్ లింక్ అండ్ ఇక్కడ రిజిస్టర్ లింక్ అయితే ఇస్తాను. తర్వాత ప్లేస్టోర్లో యాప్ అప్డేట్ చేసుకోండి. తర్వాత రిజిస్టర్ మేము అకౌంట్ లేదు బ్రదర్ అంటే కేవైసీ ప్రాసెస్ కూడా చెప్పాను. అండ్ P2P మీకు అమౌంట్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు ఏ డ్రాప్కి సో మీరు సింపుల్గా అమౌంట్ అయితే యాడ్ చేసి పెట్టుకోండి. ఓకే, లాస్ట్ వీడియోలో మీకు ఇక్కడ BNSOL ఇది ఇక్కడ ఒక ఆఫర్ అయితే చెప్పానుగా, సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, అది కూడా రన్నింగ్లో ఉన్నాయి. సో ఇంతకుముందు మనం స్టేక్ SOL ఆర్ BNSOL, సో ఈ విధంగా మీకు ఈ ఆఫర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ సోలానా రీస్టేకింగ్ సీజన్, ఈ వీడియో అయితే మీకు ఇచ్చేస్తాను. ఈ వీడియోతో మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్నింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనక్కడ కొంచెం అమౌంట్ అయితే ఉండాలి టాస్క్ అయితే చేయడానికి. USDC ఒక 26 USDT ఉంటే లైక్ USDT ఉన్నా కూడా నో ప్రాబ్లం, కంప్లీట్ అయిపోతుంది. బట్ మనం ఆల్రెడీ సీజన్ 3లో ఆల్రెడీ మనం పార్టిసిపేట్ చేసాము, వాళ్ళకైతే మీకు చెప్తాను. డిస్కౌంట్లో వచ్చేయండి. ఎక్స్క్లూజివ్ డ్రాప్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ అన్స్టేక్ ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత ఈ రీసాల్వ్ టాస్క్ అనేది 6 lakh రివార్డ్ అయితే ఏం రివార్డ్ ఇస్తుందో అది కూడా తెలుసుకుందాం. ఓకే, సో ప్రజెంట్ కిందికి వచ్చే ఎండింగ్లో సీజన్ 3 ఉంది, విజిట్ అయితే అవ్వండి. మనం స్టేక్ చేసిన అన్ని అన్స్టేక్ అయితే చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత వేరే అయితే చూద్దాం. సో ప్రజెంట్ సప్లై వాళ్ళు వెళ్ళండి ఫస్ట్ది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు $26 ఉంది, 0.114 రివార్డ్ అయితే మనకు వచ్చింది. ఓకే, రీడింగ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను 100% కొట్టేస్తున్నాను, మొత్తం అమౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది. కొంచెం గ్యాస్ ఫీ అయితే ఉంటుంది, గ్యాస్ ఫీ అనేది ఏంటో చూద్దాం. ఓకే, గ్యాస్ ఫీ మ్యాక్సిమం USDC ఉంటుంది, సో సారీ CE ఉంటుంది. ఓకే, సి కాయిన్ మీరు ఎప్పుడు హోల్డ్ చేయమంటాను. సో 1 కాయిన్ ఉన్న మీకు మ్యాక్సిమం టాస్క్ అనేది ఈ మ్యాక్సిమం అయితే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఓకే, ఒక 10 to 20 SOI ఎప్పుడు హోల్డ్ అయితే చేయండి వెబ్3 టాస్క్లో. మ్యాక్సిమం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు ఒక $100 పెట్టేయండి దీంట్లో. అమౌంట్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు హాఫ్ అని స్కిప్ అయితే చేస్తాను ప్రాబ్లం. మనకైతే ఇక్కడ USDT వచ్చేసింది. సో అలాగే వచ్చేసి మళ్ళీ సెకండ్ మళ్ళీ సీజన్లో వెళ్ళండి. ఫస్ట్ది సప్లై నౌ, సెకండ్ పైన క్లిక్ చేయండి. సో ఇది కూడా 38 PISCI, ఇది కూడా మీరు రీడీమ్ అయితే చేయండి. రీడీమ్ డైరెక్ట్లు కొట్టండి. కొట్టేసింది అది ఇక్కడ సింపుల్గా కనెక్ట్ వెబ్3 వాలెట్ అయితే చేయండి. మీరు నేను చేసిన మ్యాక్సిమం అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, మ్యాక్సిమం ఇచ్చేసిన తర్వాత మీకు మనకు వచ్చింది 96. ఓకేనా, ISCI మన యువర్ బ్యాలెన్స్ 102 అంటే మ్యాక్సిమం అంతే ఉంటుంది. సబ్మిట్ కొడుతున్నాను. సో ఇది మీకు క్లైమ్ అనేది అవుతుంది, విత్డ్రా అయిపోతుంది. సో విత్డ్రా అయిపోయింది. ఫస్ట్ మనం రిక్వెస్ట్ పెడుతున్నాం. రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెంటనే జస్ట్ క్లైమ్లో మళ్ళీ మీరు ఇక్కడ విత్డ్రా అనేది చూడండి. ఇక్కడ ఆగస్టు 2కి మన అమౌంట్ అనేది మనం ఇక్కడ విత్డ్రా చేయగలుగుతాం. ఇప్పుడైతే రాదు. సో ఇక్కడ నేను విత్డ్రా అయితే కొడుతున్నాను, ఒకసారి చూద్దాం.
సో ఇన్స్టెంట్ వస్తే చూద్దాం, అది కూడా నాకు క్లారిటీ అయితే లేదు, ఒక్క నిమిషం ఆగండి. సో ఆగస్టు అన్నారు, బట్ ఆగస్టుకి ఇస్తారా లేదా ఎప్పుడు ఇస్తారో చూద్దాం. మ్యాక్సిమం అనేది పేమెంట్ అనేది సబ్మిట్ అయితే చేసేయండి. సో మ్యాక్సిమం అప్రూవల్ అనేది ఇప్పుడే తీసుకుంటున్నాను. సో కొంచెం ఎస్సీఐ క్యాన్ అయితే మీ ఇక్కడ ఉండాలి. సో విత్డ్రా సక్సెస్ఫుల్ అయింది, బట్ పేజ్ అయినా కొంచెం టైం తీసుకుంటూ వెయిట్ చేయండి. సో గైస్ నేను ఇంతకుముందుది పేమెంట్ అయితే విత్డ్రా చేయలేదు కదా, అది అలానే మర్చిపోయాను నేను. లాస్ట్ సీజన్ 2ది సీజన్ 3 చేస్తున్నాను కాబట్టి సీజన్ 3 అనేది ఆగస్టు అనేది 96 ఐసీఐ క్యాన్ అనేది మీకు ఆగస్టు మీరు కొంచెం మర్చిపోకుండా విత్డ్రా చేసుకోండి, ఓకేనా. సో మీరు ఒకవేళ మర్చిపోతే మళ్ళీ 21 డేస్ తర్వాత మీకు అన్బార్డింగ్ అవుతుంది. అదొకటి మీరు ఆగస్టు 11/5 అంటే 11:30-12 లోపు మీరు విత్డ్రా అయితే చేసుకోండి, మ్యాక్సిమం గుర్తుపెట్టేసి చేసుకోండి, ఓకే. సో మీకు ఇంతమంది చెప్పిన వాలెట్ అసెట్లో వచ్చేసాను. ఎస్సీఐ కానీ ఇంతకుముందు నేను సీజన్ 2 రివార్డ్ అయితే క్లైమ్ చేయలేదు, మర్చిపోయాను. మీరు ఎవరైనా ఉంటే క్లైమ్ చేసుకుని ఆగస్టు అయితే మళ్ళీ ప్రజెంట్ సీజన్ 3 క్లైమ్ చేసుకోండి, ఓకే. పెండింగ్ ఏమైనా ఉంటే కవర్ అయితే అయిపోతుంది. బై పిఐఎస్ఐ కూడా మనకి మన థర్డ్ మనకు వచ్చేసింది. ఇది యూఎస్డిసి అనేది మనం ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పానుగా ఇక్కడ స్టేక్ బిఎన్ సోల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆఫర్లలో మనం యూఎస్డిటీ స్టేక్ అయితే చేస్తాం. ఒక దాంట్లో సోల్ పెట్టాం, ఇంకో దాంట్లో వచ్చేసి మ్యాక్సిమం ఇది కూడా సోలే. యూఎస్డిటీ అనే దాంట్లో వచ్చి పెట్టాం మనం, అది మీకు తెలిసిందే. 0.2 ఇవన్నీ మనం స్టేక్ చేసాం. బట్ ఈ ఎయిర్ డ్రాప్ అనేది ఇంకా రన్నింగ్లోనే, మీకు ఆల్రెడీ వీడియో అయితే ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్ చూసింది. ప్రజెంట్ ఆఫర్ అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక $26 యూఎస్డిసి అయితే ఉండాలి. సో నార్మల్ యూఎస్డిసి ఎస్సీఐ కాయిన్. సో నెట్వర్క్ అనేది మేము చూద్దాం, మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ డిస్కౌంట్ వెళ్తాను. సో మనకి 6000 ఈ ఆఫర్ పీరియడ్ ఏందో చూద్దాం ఒకసారి, ఓకే. సో ప్రజెంట్ వ్యూ డీటెయిల్స్ వెళ్తే ఇక్కడ మనకి రివార్డ్ ఏమి ఇస్తుందో దాని గురించి మాట్లాడిన తర్వాత ఆఫర్ అయితే చూద్దాం. సో ప్రజెంట్ మీరు ఏం చేయండి, 53 డేస్ అవుతుంది మనకి. ఇక్కడ జూలై 9కి స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 9కి ఎండ్ అయిపోతుంది. సో మీరు అమౌంట్ ఉన్న వాళ్ళు చేయండి. మ్యాక్సిమం ఇక్కడ $100 $200 ఉన్న వాళ్ళు మ్యాక్సిమం చాలామంది ఉంటారు మన సబ్స్క్రైబ్లో అండ్ యూజర్స్ అయితే ఉన్నారు, న్యూ యూజర్స్ అయితే. సో వాళ్ళైతే మీరు డిపాజిట్ మినిమం $25 యూఎస్డిటీ. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, యూఎస్డిసి అయినా యూఎస్డిటీ అయినా మీ ఇక్కడ ఉండాలి. 25,000 రివార్డ్ రీసాల్వ్ ఐకాన్, దాని వాల్యూ కూడా మీకు చెప్తాను వీడియో ఎండింగ్లో. సో ఓకే. సో అలాగే పార్ట్ 2Aలో ఇక్కడ ఏం చెప్పానంటే ఇక్కడ, సో మ్యాక్సిమం అయితే ఇక్కడ మీరు టాస్క్ చేసేసిన చేయండి, లేదా డిపాజిట్ చేసి మ్యాక్సిమం మీరు నేను చెప్తాను ఎలా చేయాలి. డిపాజిట్ చేయండి, అలా విధంగా చేయొచ్చు. బట్ ఇక్కడ 2 విధంగా చేస్తున్నారు. బట్ మనం ఆల్రెడీ ఈ యూఎస్డిసి అనేది మనం వెబ్3 నుంచి మనం ఈ విధంగా చేస్తాం. అలా కాకుండా వెబ్3లో మీరు డైరెక్ట్ యూఎస్డిసి తెచ్చుకుంటే అయిపోతుంది, ఓకే. సో చాలామంది యూఎస్డిసి ఎలా తెచ్చుకోవాలో ప్రాసెస్ కూడా ప్రాబ్లం అనుకుంటా. వాళ్ళకైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లోనే సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ వీడియో చేస్తాను, దాంట్లో చూస్ చేసుకోండి, ఓకే. సో వన్స్ యూ స్టేక్ యూజెస్ విల్ బి WHT USR ETH అండ్ బ్యాలెన్స్ వాళ్ళు ఈ విధంగా చేసుకోమంటున్నాను. నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు, సో నేను ప్రాసెస్ చెప్తాను చూడండి. ప్రజెంట్ మీ ఇక్కడ నాకడ SCUSDC ఉంది. సో ఇక్కడ నేను చెప్తాను మీకు ప్రాసెస్ అండి. సో మీ ఇక్కడ ఏమైనా యూఎస్డిసి ఉంటే దాన్ని ఏం చేయండి అంటే నార్మల్ యూఎస్డిసి కిందికి అయితే ఇక్కడ దాన్ని చేంజ్ అయితే చేసేయండి, ఓకే. సో నేను చెప్తాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ యూఎస్డిసి SCI నెట్వర్క్ పైన కొంచెం ఉంది అండ్ C నెట్వర్క్ పైన కొంచెం ఉంది. సో నేను ఇక్కడ C ప్రాసెస్ చెప్తాను. SCI అయితే మీరు SCIలో కన్వర్ట్ చేసుకోండి, ఆ విధంగా చేయండి. ఇక నేను SCUSDC కింద మనం ఎయిర్ డ్రాప్ ఇంతకుముందు చెప్పాను మీ ప్రాసెస్ అనేది, ఆ విధంగా స్వాప్ అయితే చేసుకోండి. దీన్ని ఇప్పుడు సూయి అయినా SCI అయినా మీరు ఆ కాయిన్లోనే మీరు స్వాప్ అయితే చేసుకుంటే మీకు అక్కడ నుంచి ప్రాసెస్ అయితే చెప్పాను. సూయిలో ప్రజెంట్ అయితే ఉన్న అమౌంట్ అయితే నేను దీంట్లో అయితే నేను స్వాప్ అయితే చేసుకుంటున్నాను. సో మీకు ప్రాసెస్ వేరే కాయిన్ ఉంది కాబట్టి నేను విధంగా చెప్తున్నాను. మ్యాక్సిమం అయితే మీరు ఎక్స్ఎన్ నుంచి దీనికైతే వెబ్3 వాలెట్కి తెచ్చుకోవాలి అక్కడ నుంచి ETH బేస్ పైన నెట్వర్క్ పైన, ఓకే. సో అందుకే నేను ప్రాసెస్ చెప్తున్నాను. సో మీకు వెయిట్ చేయండి. సో నెట్వర్క్ ఫీ ఏమైనా ఉంటే చూద్దాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను అంతా సూయిలో వచ్చేసింది. సూయి అనేది ఏం చేయండి, సో ప్రాసెస్ చూద్దాం. సో సింపుల్ ఏం చేయండి, సెండ్ అయితే కొట్టండి. సెండ్ ట్రాన్స్ఫర్ టు బైనాన్స్ ఎక్స్చేంజ్ కొట్టిందో మీ సూయి క్యాన్ లేకపోతే SCI క్యాన్ మీరు ఏది ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ విధంగా ఆ క్యాన్ చూసుకోండి. ఇక్కడ నేను సెండ్ అయితే వేసేస్తున్నాను. సో ఈ అడ్రస్కి అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కొంచెం గ్యాస్ ఫీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు కొంచెం తక్కువ.
సో కొంచెం సూయి నెట్వర్క్ అయితే దీంట్లో గ్యాస్ పే అయితే ఉండాలి, అదొకటి కొంచెం వదిలేసి మీరు ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ అయితే నేను సీఈకైనా అండ్ యూఎస్డిసి ఎస్యూఏకైనా అయితే వేసేది. ఇక్కడ ట్రేడ్లో వచ్చేసిందా కన్వర్ట్లో వెళ్ళండి. కన్వర్ట్లో వెళ్ళిందా ఇక్కడ మీరు ప్రజెంట్ సూయిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి పైన సూయిక్ అయిన. నెక్స్ట్ వచ్చేసి కింద ఇక్కడ యూఎస్డిసి కొట్టేసి ఇక్కడ ఉన్న అమౌంట్ ఎంత వస్తే అంతా ఇక్కడ మీరు 31 వస్తుంది. ప్రజెంట్ నేను ఇక్కడ 31 అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎంత మనకు 27 అలా ఉంటే చాలు, ఎక్కువైతే వస్తుంది. బట్ ఈటీహెచ్ బేస్ కాబట్టి ఇక్కడ నేను మీకు ప్రాసెస్ చూస్తాను, వెయిట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు 31 యూఎస్డిటీ కావాలి, ఎందుకంటే మీకు ప్రాసెస్ చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు మన ప్రజెంట్ ఇక్కడ టాస్క్ అనేది ఇక్కడ నేను దీనిలో వచ్చాను వెబ్3లో. డిస్కవర్డ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ వీలా టాస్క్లలో చూడండి. ఇప్పుడు నేను ప్రజెంట్ చెప్తాను. ఇక్కడ WST USRలో మనకి ట్రేడ్ అయితే చేయాలి. ఈ నెట్వర్క్ వచ్చేసి మనకి ఇక్కడ ఈథీరియం, అందుకే మీరు ఏం చేయాలి ఈథీరియం బేస్లోనే ఇక్కడ తెచ్చుకోవాలి. ఓకే, సో అసెట్లో వచ్చేయండి. ఇక్కడ రిసీవ్ కొట్టేసి ఇక్కడ ఏం చేయండి సింపుల్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాలెన్స్ ఎక్స్చేంజ్లో ఏమేమి అన్ని కైన్స్ అయితే మీకు ఇక్కడ USDs అయితే నేను తెచ్చుకుంటున్నాను. ఇక్కడ మీరు నెట్వర్క్ వచ్చి ఈథీరియం ERC20 కావాలి. దీంట్లో మీకు 1.50 ఎంత ఉందో మీరు అంతా 1.50 అయితే మీరు తెచ్చుకోండి. కొంచెం ఫీ అయితే ఉంటుంది, 1.5 USDs ఫీ అయితే ఉంటుంది, అది చూసేసి మీరు చేయండి. అందుకని 26గా 28.9 అయితే 29 USDs పెట్టుకొని ప్రాసెస్ అనేది అయిపోతుంది, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ మీరు USDs అనేది నేను తెచ్చుకున్నాను $37. సో ఇంతకుముందుకు ఉండే పాత, సో అవన్నీ వచ్చేసాయి. సో $7 ఉండే కాబట్టి సో ఇక్కడ మీరు ట్రేడ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా పైన USDs పెట్టుకోండి. మీరు ఇక్కడ నేను స్వీప్ ప్లేస్లో ఆల్లో వచ్చేయండి. ఆల్లో వచ్చేసిన తర్వాత కొంచెం నెట్వర్క్ చూసుకోండి, ఏం చేస్తున్నారు మొత్తం పైన ప్రాసెస్ చూసుకోండి. USDC నేను ఇక్కడ పెడుతున్నాను, $37 అవుతుంది నాకు అక్కడ ప్రజెంట్. $37 ఇక్కడ మీరు ఈథీరియం బేస్ అయితే మీరు పెట్టుకోవాలి. ముందే చెప్పాను ఆ బేస్ తెచ్చుకున్న తర్వాత సో దీంట్లో ఏం కావాలంటే మీరు WST USR అయితే కొట్టండి. సో WST USR అనేది మీరు 26 అలా తెచ్చుకోండి. 27 పెడుతున్నాను, సో తక్కువ మీరు చూసుకోండి. సో ఇలా గ్యాస్ ఫీ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. దాన్ని బట్టి మీరు ఈథీరియం గ్యాస్ ఫీ కాబట్టి కొంచెం చూసేది చేయండి. సో నెట్వర్క్కి $7 అయితే ఉంది. సో వీళ్ళు ప్రాఫిట్ ఎంత ఇస్తారు నాకు క్లారిటీ అయితే తెలియదు, బట్ ఇక్కడ ఫీ అనేది మరి టూ మచ్ అయితే ఉంది. ఓకే, వెయిట్ చేయండి. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ $6 to $11 ఫీ ఉంది. సో నేను వేరే ప్రాసెస్ రీసాల్వ్కి ఇక్కడ కన్వర్ట్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఉన్న అమౌంట్ అయితే మీరు ఏం చేయండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ వేసాను కొట్టేసి ఇక్కడ మీరు USDC టోకెన్ $37 మీరు తెచ్చుకున్నారు కదా, ఈ టెస్ట్లో పెట్టండి. ఇది మీరు మ్యాక్సిమం పెట్టేసి ఆ ఫీ అనేది దాంట్లోనే కవర్ చేసేయండి. కొంచెం 0.59 అలా ఉంటుంది, సో తక్కువ చేసి కొట్టేయండి. సో మనకి $1/2 ఫీ ఆడుతున్నారు, సో నేను దాన్ని తీసేసి మొత్తం అయితే ట్రాన్సాక్షన్ అయితే చేసాను. ఓకే, సో ఆ విధంగా కంప్లీట్ అయితే కొట్టేయండి. సో కొంచెం $1/2 ఆ ఫీ ఎంత ఉందో అంత చూసేసి మీరు కొట్టేయండి. సో నేను మళ్ళీ మీకు ప్రాసెస్ చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ మీకు చూద్దాం వేరే. సో గైస్ ఇంతకుముందు మీకు మనం ఇప్పుడు ప్రాసెస్ చెప్పింది USDC ప్రమోషన్ ఏది, ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేది ప్రమోషన్ Bది. ఓకే, ప్రమోషన్ Bలో ఏంటంటే 25 USDC ఈ విధంగా చేయొచ్చు, లేకపోతే ఇంకా అట్లీస్ట్ 25 USDC మనం రీసాల్వ్లో స్టేక్ చేసేసి ఆ విధంగా మేము ప్రాసెస్ చేయమని చెప్తాం. దీంట్లో మనకి ఇక్కడ $5,75,000 వచ్చేసి మనకి ప్రైస్ పూల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి డైలీ ప్రైస్ వచ్చేసి 7,666 రివార్డ్ అయితే మనకైతే ఇస్తాం. ఈ విధంగా 3 టైప్ ఆఫ్ రివార్డ్ అయితే మనకి ఇస్తాం. బట్ ఇక్కడ USDC మనకి ప్రాసెస్ అనేది సింపుల్ అయితే ఉంటుంది. ఓకే, సో మీరు ఆ విధంగా USDT తెచ్చుకోండి. బట్ నేను ఎందుకంటే వేరే కైన్స్ నాకు అక్కడ ఉన్నాయి కాబట్టి నా విధంగా చెప్తున్నాను. సో ఇక్కడ మీకు USDT ఉంది కాబట్టి మీరు ఇక్కడ USDT ఈక్వల్ టు ఇక్కడ మీరు USDC నుంచి USDTలో మీరు కన్వర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం కొడుతున్నాను, మొత్తం USDT నాకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు బైనాన్స్ వెబ్3 అయితే తెచ్చుకోవాలి. అక్కడ నుంచి నేను ప్రాసెస్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఏం చేయండి, బ్యాక్ అయితే వచ్చేయండి, వాలెట్లో వచ్చేయండి. వాలెట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటి సింపుల్గా అసెట్లో రండి. అసెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు రిసీవ్ వాయా అడ్రస్ రిసీవ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాలెన్స్ అయితే చెప్పి క్లిక్ చేయండి USDC. సో ఉన్న అమౌంట్ అంతా మీరు ఇక్కడ నేను చెప్తాను. సో మీరు USDT కూడా ETH నెట్వర్క్ ERC20 మీరు USDC ప్రాసెస్ చెప్పాను, ఆ ప్రాసెస్ చేయకండి, డైరెక్ట్ కొంచెం వీడియో స్కిప్ చేసుకుంటే ఈ ప్రాసెస్ చేయండి. సో ఇక్కడ 1.5 మళ్ళీ తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ 33.5 అయితే నేను తెచ్చుకుంటున్నాను. సో ఈ విధంగా
సో ఇంతకుముందు యూజిటీ కొంచెం ఉంది, ఆ యూజిటీ కూడా దాంట్లో వచ్చేసింది. సో ఆ విధంగా కొన్ని పెండింగ్ పేమెంట్లు కూడా నాకు ఉంటాయి కాబట్టి ఆ విధంగా అది వస్తాయన్నమాట. సో అది కూడా చూసి చేసుకోండి. సో ఇక్కడ వెయిటేజ్ చేయండి, అమౌంట్ వచ్చిన తర్వాత మీకు ప్రాసెస్ అని చెప్తాను. ఓకే. సో అలాగే కొంచెం ఈటీహెచ్ గ్యాస్ ఫీ కూడా మీ వాలెట్లో కొంచెం ఉండాలి, $2 to $3. సో నాకు ఈటీహెచ్ చార్జ్ 0.91 ఉంది అండ్ బేస్లో కొంచెం అమౌంట్ అయితే ఉంది. సో నేను ఆ ప్రాసెస్ వచ్చిందో చెప్తాను, వెయిట్ చేయండి. సో నాకు ఆల్రెడీ యూజిటీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు కొంచెం గ్యాస్ ఫీ మెయింటైన్ చేయండి. సో ఎంత ఫీ ఉందో చూద్దాం, నాకు కూడా ఐడియా లేదు. సో ఇక్కడ నేను స్వాప్ని అయితే కొడుతున్నాను. కొట్టిన తర్వాత సింపుల్గా సో నాకు 30 వచ్చేసింది కాబట్టి ఇక్కడ మినిమం మనకి 25 అన్నారు, బట్ నేను ఇక్కడ 26 అయితే తెచ్చుకుంటాను. ఓకే. 26 తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి వెయిట్ చేయండి, 25 చేస్తే 25.97 USR అంటే మీకు ఇంతమంది చెప్పాను. సో గ్యాస్ ఫీ అనేది ఇక్కడ ఎంత బ్రదర్ అంటే ఇక్కడ వెయిట్ చేయండి, గ్యాస్ ఫీ అయితే క్లారిటీ లేదు, ఇక్కడ నేను వెయిట్ చెప్తాను. సో నాకు చాలామంది ఆడతారు కాబట్టి ఈటీహెచ్ బై ప్రాసెస్ మీకు వీడియో అయితే చేస్తున్నాను. నాకైతే ఓకేఎక్స్ వాలెట్లో కొంచెం అమౌంట్ అయితే ఈరోజు ఆ సేమ్ ప్రాసెస్లో వీడియో చూసి చేసుకున్నాను. మీరు ఇక్కడ నుంచి ఓకేఎక్స్ నుంచి డైరెక్ట్లీ సి వాలెట్ నుంచి మీరు అమౌంట్ అయితే చేసుకుని ఆ వీడియోలో మీకు చెప్పాను ప్రాసెస్ అనేది. సో కొంచెం అమౌంట్ నాకు ఇక్కడ ఈటీహెచ్లో కొంచెం అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ దాంట్లో తెచ్చుకుంటాం. ఓకే. సో ఈటీహెచ్ బ్రదర్ అంటే ఇక్కడ రిసీవ్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు రిసీవ్ టోకెన్ వై అడ్రస్. సో మీరు సెర్చ్లో ఈటీహెచ్ అని కొట్టండి, ఈటీహెచ్ ఈథీరియం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ అడ్రస్కి మీరు కాపీ చేసేసి సింపుల్గా ఇక్కడ మనం దీంట్లో అయితే కొట్టేయండి. సో నాకు $2 అయితే ఉంది, $2 అయితే నేను ఇక్కడ సెండ్ అయితే వేసేస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూద్దాం గ్యాస్ ఫీ ఎంత అన్నది క్లారిటీ అనేది చూద్దాం. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ ఆఫర్ పేజీలో వచ్చేయండి, స్టేక్ స్వాప్లో వచ్చేయండి 26. ఇప్పుడు గ్యాస్ ఫీ అయితే మనకు కవర్ అయితే అయిపోతుంది, యూఎస్ఆర్లో మీకు అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే కొడుతున్నాయి గ్యాస్ ఫీ ఎంత మీరు క్లారిటీ చూడండి, మీకు అర్థమవుతుంది. 0.48. ఓకే, ఎక్కువ అయితే ఏం లేదు. సో 0.48 ఈటీహెచ్ అయితే మీకు అక్కడ ఉండాలి. సో నేను ఇప్పుడు తెచ్చిన $2లలో నేను మీరు ఎప్పుడు ఒక $5 to $10 ఈటీహెచ్ అనేది మెయింటైన్ చేయండి. గ్యాస్ ఇది మనం బేస్ నెట్వర్క్ అండ్ నార్మల్ ఈటీహెచ్ మెయింటైన్ అయితే చేయండి. లేదా ఆన్ టైం మీరు అవసరం ఉన్నప్పుడు తెచ్చుకున్నా అయిపోతుంది, ఎక్కువ అయితే అవసరం అయితే లేదు. ఇక్కడ మళ్ళీ $4 ఆడుతున్నారు కదా, ఇది తెచ్చుకుంటే మీరు చేయండి ఆఫర్ అనేది. సో ఇటుపై మనకి దానికన్నా ఇది కొంచెం బెటరు. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో మరీ లో అవుతుందా అయిందా అంటే చూద్దాం, నాకు కూడా క్లారిటీ అయితే లేదు. సో ఇది ఆఫర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా $200 మనం ప్రాఫిట్ అయితే ఇస్తుంది. ఓకేనా. సో గైస్ ఇక్కడ నేను ఈటీహెచ్ ఒక $2 ఫీ అయితే తెచ్చుకున్నాను. సో మీకు ఇక్కడ అమౌంట్ ఉంటే చేయండి, అదర్వైజ్ ఈ ఆఫర్ని స్కిప్ అయితే చేయండి. సీజన్ 3 మీరు అన్చెక్ చేసేది వదిలేయండి. సో ఇక్కడ ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనకి $200 ఏం చేసుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అప్ టు $100 to $200 అయితే ఎస్టిమేషన్ ఇస్తున్నాను. సో చూద్దాం. ఓకే. ఎందుకంటే ఈటీహెచ్ బేస్ పైన కాబట్టి మనకు ఖచ్చితంగా రివార్డ్ కూడా బాగానే ఉంది. 25 యూఎస్ అయితే మనం చూస్తాం, $26 యూఎస్డిటీ చేస్తున్నాను. సో తక్కువ ఫీకి నేను మ్యాక్సిమం స్టేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి 6.59. సో ఒక సో గైస్ ఇప్పుడు చూడండి, నేను మార్నింగ్ అయితే ట్రై చేస్తున్నాను, నైట్ అయితే నేను వీడియో అయితే చేస్తాను. అప్పుడు ఫీ అయితే ఎక్కువ అయితే ఉండేది. సో ఇప్పుడు ఒకసారి ట్రై అయితే చేద్దాం. మళ్ళీ $26 అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేను నెక్స్ట్ అయితే కొడుతున్నాను. ఇప్పుడు తక్కువ ఫీ అయితే ఉంది $5. సో ఓకే 4.77. సో ఓకే మీరు తక్కువ అయితే చేసేయండి, వెయిట్ చేసి ఇంకా ఎక్కువ పెరిగే ఛాయిస్ అవుతుంది. ఈ విధంగా నేను ఇంతో మనకి $11 చూపించింది కదా. సో యూఎస్డిసి కొంచెం $6, మొత్తం $10 అయితే మనకి అటు ఇటు వేస్ట్ అయితే అయింది. సో మీరు ఈటీహెచ్ నెట్వర్క్ కాబట్టి మనకి ఖచ్చితంగా $200 వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది, మీరు ట్రై అయితే చేయండి. ఓకే. సో వెయిట్ చేయండి, మీరు ఒక $10 ఈటీహెచ్ అయితే తెచ్చిపెట్టుకోండి. సో గ్యాస్ ఫీ అయితే ఎక్కువ ఉంది, మీరు చేస్తా అంటేనే చేయండి. సో గైస్ ఇక్కడ స్వాప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు ఆఫర్ పేజ్లో వెళ్ళండి, మీకు అప్డేట్ అయింది తెలియదు, చూద్దాం ఒకసారి. ఓకేనా. సో గైస్ ఇక్కడ అప్డేట్ అయితే కాలేదు. సో ఇక్కడ వేస్టేజ్ చేయండి. సో గైస్ మరి ఇంకోసారి స్వాప్ అయితే చేయాలి. సో యూఎస్ఆర్లో మీకు కన్వర్ట్ అయింది కాబట్టి సో ఈటీహెచ్ కొంచెం గ్యాస్ ఫీ తక్కువనే $5 అన్నారు, కానీ ఇక $5 కట్ అయితే కాలేదు, జస్ట్ $2 కట్ అయింది. సో ఈ విధంగా అయితే ఉంటుంది, వాళ్ళు చూపించేంత చూపిస్తారు. ఓకే. యూఎస్ఆర్లో వెళ్ళండి. సో అంత ఎక్కువ అయితే కట్ అయితే కాలేదు. స్వాప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఎస్ఆర్ పైన పెట్టుకోండి, WST యూఎస్ఆర్ మనకైతే కావాలి. సో నేను ఉన్నంత మ్యాక్సిమం అయితే ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా మనకి అప్రూవ్ అండ్ స్వాప్ అయితే కొట్టండి. గ్యాస్ ఫీ ఎంత చూద్దాం. మ్యాక్సిమం ఇక్కడ $7 చూపిస్తున్నారు, ఇక్కడ వెయిట్ చేయండి. సో కొంచెం వెయిట్ చేస్తే మీకు గ్యాస్ ఫీ అనేది తగ్గుతుంది.
ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనకి యూఎస్ఆర్ WST యూఎస్ఆర్ అయితే మనకి అప్రూవ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా అమౌంట్ అయితే మీకు $8 చూపిస్తుంది, బట్ అంత కట్ అయితే అవ్వదు. మీరు మ్యాక్సిమం కన్ఫర్మ్ చేస్తున్నాను, $3 to $4 కట్ అవుతుంది. మీ తమ్ము లేకపోతే పిన్ కోడ్ ఇచ్చేసి మీరు అప్రూవ్ అయితే చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ మీరు ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సో ఒకసారి వెయిట్ చేయండి, సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు నేను అప్డేట్ అనేది చూపిస్తాను. ఓకే. సో షాపింగ్ సక్సెస్ఫుల్ అయింది, బట్ అమౌంట్ వచ్చిందో ఇలా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ సెట్లో వచ్చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ ఆఫర్ పేజ్లో వెళ్ళండి. ఆఫర్ పేజ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం కిందకి వచ్చేసి WST యూఎస్ఆర్ అయితే మీరు అయిపోయింది. సో ఎలిజిబుల్ అయిపోయారు. ఇక USDC అయినా మీరు ఈ రిసాల్వ్ టాస్క్ అయినా ఎలా అయినా చేయొచ్చు మీరు ప్రాసెస్ అనేది. సో చూసి చేసుకోండి. అలాగే బ్యాక్ వచ్చేసి మీకు అసెట్లో కూడా బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి వన్స్ అయితే మీరు చెక్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఇంతే. సో గాయ్స్ ఇక్కడ చూడండి, మనం ఇప్పుడైతే ఇక్కడ రిసాల్వ్ టాస్క్ అయితే చేసాం. ఓకేనా. సో దీంట్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టే ఈ విధంగా WST యూఎస్ఆర్ అయితే మనకైతే ఎలిజిబుల్ అయ్యారు. టోటల్ అసెట్స్ మీరు ఎలిజిబుల్ కావాలన్నా కూడా ఈ అసెటే కావాలి. సో ఈ విధంగా మీరు టాస్క్ అయితే చెప్పాను. సో దీంట్లో మనకి ఏంటంటే మీకు స్టార్టింగ్లో USDC ప్రాసెస్ చెప్పాను, ఆ ప్రాసెస్లో చేయండి. మీకు ఇక్కడ రీసాల్వ్ టాస్క్ అనేది మీరు $6 to $9 to $10, $11 అడిగింది కదా, దాంట్లో అంత కట్ కాదు. సో మ్యాక్సిమం వాటిలో అంత అమౌంట్ పెట్టుకుని ట్రై చేయండి. ఓకే. సో నేను ఎలిజిబిలిటీ తక్కువ ఫీ ఉందని ఈ ప్రాసెస్ చెప్పాను. వీడియో కొంచెం లెంత్ అయింది, బట్ ట్రై చేయండి. ఓకే. సో అలాగే ఇప్పుడు టాన్ ఆఫర్ అనేది ఇన్స్టెంట్ నేను వీడియో ఎండ్ అయిపోయిన వరకు అయితే ఈ ఆఫర్ వచ్చింది, అందుకే నేను దీంట్లో కవర్ చేస్తున్నాను. మొత్తం వచ్చేసి మనకి $200 వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే. 2 ఆఫర్లో ట్రై చేయండి. సో దీనికోసం మనకి ఏం కావాలి బ్రదర్ అంటే టాన్ అయితే కావాలి. ఓకే. నాకు ప్రజెంట్ టాన్ లేదు, అకౌంట్ తెచ్చుకోవాలి, అది కూడా చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ ఎక్స్చేంజ్లో వెళ్ళండి. ఎక్స్చేంజ్లో మనకి ఏంటంటే 10 టాన్ కావాలి. నేను ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివాను. సో మీరు 11 టాన్ అలా తెచ్చుకోండి. ఓకే. 11 టాన్ తెచ్చుకుంటే మీకు గ్యాస్ ఫీ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఇవన్నీ అయితే ఉంటాయి. 10 టాన్ మీరు బై చేయండి. P2P బ్యాంక్ సెల్ కూడా మీకు చెప్పాను కదా, USDT బై చేసి ట్రేడ్లో మీరు టాన్ అయితే బై చేయండి. ఓకే. సో ప్రజెంట్ దీని వాల్యూ వచ్చేసి ఇక్కడ $4.30 ఉంది యావరేజ్ కాస్ట్ వచ్చేసి. సో రిస్క్ ఉంటేనే అమౌంట్ ఉంటేనే చేయండి. ఈ విధంగా మీకు ఒకవేళ టాన్ ప్రైస్ పెరిగింది అనుకోండి, చాలామంది హోల్డ్ చేస్తున్నారు, ఆ విధంగా అయితే ఉంది. ఆల్రెడీ 11.6K ఫాలోవర్స్ అయితే అయిపోయారు. ఇది 254K ఫాలోవర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. 11.6K. సో అందరికీ ఈక్వల్గా రివార్డ్ చేస్తారు. టాన్లో వచ్చేసి 3 lakh రివార్డ్ అయితే మనకి టాన్ ఇక్కడ మనకి నేను చెప్తాను. TS టాన్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా చేయాలి మొత్తం అయితే చెప్తాను. సో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 31కి స్టార్ట్ అయింది, ఈరోజు స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అంటే ఇక్కడ August 29కి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మినిమం 10 టాన్ అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి APR కూడా 3 lakh బూస్టింగ్ APR కూడా లభిస్తుంది దాని ద్వారా. ఇక్కడ వచ్చేసి 3 lakh ఇన్ టాన్ డైలీ ప్రైస్. ఓకే. $3 lakh వచ్చేసి మనకి టాన్ అనేది ప్రైస్ ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి డైలీ ప్రైస్ వచ్చి $10,000. దాంట్లో మనకి ఎలిజిబుల్ అయితే మనకైతే ఇస్తారు. ఓకే. సో ప్రజెంట్ ఇక్కడ జేఎన్ ఓపెన్ క్లిక్ చేయండి. సో ఎలా చేయాలో మొత్తం అయితే చెప్తాను. ఓకే. సో ఇక్కడ మనకి బ్యాక్ అయితే వచ్చేయండి. వాళ్ళకి కావాల్సిన TS టాన్లో కావాలి. స్టేక్ నా ఇప్పుడు ప్రజెంట్ లేదు మనక్కడ. సో ఇక్కడ ఏం చేయండి, ప్రాసెస్ చెప్పాను. ఓకే. రిసీవ్లో రండి, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాలెన్స్ సెక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టాన్. సో ఫండ్స్ ఉన్న వాళ్ళు చేయండి, అదర్వైజ్ దీన్ని స్కిప్ చేయండి. దా ఓపెన్ నెట్వర్క్ కొట్టేసి మీరు కంటిన్యూ కొట్టండి. నేను మ్యాక్సిమం అయితే కొట్టేస్తున్నాను. 0.02 తక్కువ ఫీనే ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ అయితే కొట్టండి. ఓకే. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో Web3 వాలెట్కి మేము ఉండదు గైస్, మీరు నో ప్రాబ్లం, మీ ఫండ్స్ మీకు వచ్చేస్తాయి. సో మీరు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ నేను డౌట్ కోసం బ్యాక్ అయితే వచ్చాను, టాన్ అయితే కొట్టేస్తున్నాను. సో దా ఓపెన్ నెట్వర్క్ కొట్టేసి ఇక్కడ సో మ్యాక్సిమం అయితే కొట్టేస్తున్నాను. సో సబ్మిట్ అయితే చేయండి. ఓకే. వెయిట్ చేయండి. సో ఇక్కడ టాన్ అనేది నాకు ఇక్కడ వాళ్ళ అసెట్లో రిసీవ్ అయితే అయింది. సో ఇక్కడ చూడండి $40 అని వర్త్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ట్రేడ్లో రండి. ఓకే. సో ఇక్కడ టాన్ పెట్టుకోండి, పైన కింద TS టాన్ నేను ఆల్రెడీ పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి మొత్తం చేయకండి, మనకు జస్ట్ 10 కావాలి. సో ఇక్కడ 10.5 అయితే పెడుతున్నా స్టేక్ అనేది. సో స్వాప్ అయితే చేయండి. సో గ్యాస్ ఫీ ఎంత ఉందో చూడాలి. సో మ్యాక్సిమం తక్కువ ఉంటుంది టాన్ అనేది. సో మనకి లో గ్యాస్ ఫీ 0.24 అయితే ఉంది. సో ఓకేనా. సో ఒకసారి వెయిట్ చేయండి. సో 11.57 ఇక్కడ టాన్ అంటే గ్యాస్ ఫీ కూడా మీరు చూసేసి పెట్టుకోండి. సో అందుకే నేను గ్యాస్ ఫీ అనేది పెడుతున్నాను. ఓకే. సో ఎగ్జాక్ట్గా నేను 10 పెడుతున్నాను. సో ఎర్రర్స్ అయితే ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా 10 పెట్టమంటున్నారు. సో 10 పెట్టండి. సో
సో కన్ఫర్మ్ అయితే కొట్టేస్తున్నాను. సో ఓకే అయితే చేయండి. ఓకే, మీకు ఎన్ని ప్రాబ్లం ఉన్నా నేను అన్స్టక్ ప్రాసెస్ నేను ఏ డ్రాప్ ఎండ్ అయిన తర్వాత వీడియో అయితే ఖచ్చితంగా చేసి ఇప్పుడు సీజన్ 3 ఇలా చేశాను. సో ఆ విధంగా చేస్తాను. సో వెయిట్ చేయండి. సో సక్సెస్ఫుల్ అయింది గైస్. ఇక్కడ మనం అసెట్లో రండి. సో ఇదంతా మీకు టీఎస్ టాన్లో కన్వర్ట్ అయితే అయిపోయింది. సో ఇది ప్రాఫిట్ ఉంటే మనకి టాన్ కూడా ప్రాఫిట్ సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. డిస్కౌంట్లో రండి. సో టాన్ ఈ ఆప్షన్లో అయితే వచ్చేయండి. సో అమౌంట్ అనేది ఇక్కడ మీకు టీఎస్ టాన్. సో మనం పెట్టింది 10 బట్ ఇక్కడ 9.34 టీఎస్ టాన్లో వెళ్ళింది. సో మళ్ళీ మీరు ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ మనం టీఎస్ టాన్ని మనం టాన్లో కన్వర్ట్ చేస్తే సేమ్ అమౌంట్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో క్యాంపర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చేసుకోండి. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇంతే. నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్ యూఎస్డిసి ఈ మీ టాస్క్లో 2 ప్రాసెస్ చెప్పాను కదా, ఏదో ఒక ప్రాసెస్ మీరు చేయండి. మ్యాక్సిమం యూఎస్డిసి చేయండి, మీరు ఎలిజిబుల్ అవుతారు. యూఎస్డిటీ కూడా చేసినా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎలా చేసినా కూడా వాళ్ళు చెప్పారు ఎలిజిబుల్ అవుతారు అనేది. అలాగే బిఎన్ సోల్ అండ్ ఈ సోలానా రీస్టేకింగ్ స్టేజ్ ఇది కూడా మనకి రన్నింగ్లో ఉంది, చేసుకోండి. ఓకేనా, ప్రజెంట్ అయితే ఇంతే గైస్. మీరు 2 ఆఫర్ అయితే యాక్టివేట్ అయితే అవ్వండి. ఆల్రెడీ మనకి ఇక సీజన్ 2 ప్రాఫిట్ కూడా మీకు చూపించాను. సో ఈ విధంగా చూసుకోండి. ఓకే, ఖచ్చితంగా పేమెంట్లు వస్తాయి. సో మీరు పార్టిసిపేట్ చేయండి, అమౌంట్ ఉన్న వాళ్ళు చేయండి. ఓకే, వీడియో ఇంతే గైస్. ఇంకా మన డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి. అండ్ మీరు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.